బ్లేనీ ఆండర్సన్ అని చెప్పేసి ఈమె డేటింగ్ కోచ్. ఈమె కోచింగ్ ఇస్తుంటది. ఎవరైనా మీరు అబ్బాయి అయితే అమ్మాయిని ఎలా పడేయాలి, అమ్మాయి అయితే అబ్బాయిని ఎలా పడేయాలి, ఒకవేళ ఇద్దరు కలిసి మీరు డేటింగ్కి వెళ్ళారనుకోండి ఒకరితో ఒకళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, అట్లా కోచింగ్ ఇస్తారనమాట. ప్రతిదానికి ఇప్పుడు కోచింగ్ అయితే ఉండాలి. దీనికి కూడా కోచింగ్ అయితే ఉంటుంది. తన క్లయింట్ 25 years అమ్మాయి వెళ్ళింది డేటింగ్కి. అవతల సైడ్ ఒక 40 years అబ్బాయి అయితే వచ్చాడు. ఇద్దరు ఒక రెస్టారెంట్లో కలిశారు. అండ్ అతను ప్రతిదానికి ChatGPTని అడుగుతున్నాడు. ChatGPTని అడిగి ఇక్కడ రెస్టారెంట్లో ఏది బాగుంటుంది, ఏది ఆర్డర్ పెట్టమంటావు, ఏ కాక్టైల్ బాగుంటుంది, ఏ ఫుడ్ ఆర్డర్ పెడదాం, ఈ ఫుడ్ ఆర్డర్ పెడితే అమ్మాయికి నచ్చిద్దా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్ ChatGPTని అడుగుతా ఉన్నాడు. ఈ అమ్మాయికి ఆల్రెడీ అమ్మాయి కోచ్ గా తీసుకుంది కదా, ఆ డేటింగ్ కోచ్ ఈ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంది. ఈ అమ్మాయి అతను అడిగింది, ఎందుకు నువ్వు ప్రతిదీ ChatGPT మీద డిపెండ్ అవుతున్నావు, మరీ ఎక్కువగా డిపెండ్ అవుతున్నావు ChatGPT మీద అంటే, ChatGPT నాకు ఫ్రెండ్ లాంటిది, ఏదడిగినా సమాధానం చెప్తా ఉంటుంది అండ్ అది చాలా బాగా ఉపయోగపడుద్ది, కావాలని నువ్వు కూడా ట్రై చేయని చెప్పేసి మనోడు ఫోన్ తీసుకుని అమ్మాయికి ఇచ్చాడు. ఈ అమ్మాయి సరే అని ఫోన్ తీసుకొని ఒకటే క్వశ్చన్ అడిగింది. ఎవరికి తెలియని విషయం, నాలో నీకు ఏం నచ్చిందని చెప్పేసి క్వశ్చన్ అడిగింది. ChatGPT ఏమనుకుంది, ఈ అబ్బాయి అడుగుతున్నారు, అయితే ఫోన్ ఓనర్ అతనే అడుగుతున్నారు అనుకొని సమాధానం చెప్పింది. ఏం సమాధానం చెప్పిందంటే, నువ్వు నీ భార్యని పిల్లల్ని చాలా బాగా చూసుకుంటావు, అది నాకు చాలా బాగా నచ్చింది నీలో అని చెప్పేసి ChatGPT సమాధానం చెప్పింది. అప్పుడు ఈ అమ్మాయికి అర్థమైంది ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారని చెప్పేసి. ఎవరు ఇరికిచ్చారు ఇక్కడ, ChatGPT ఇరికిచ్చింది. ఏఐకి మన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇస్తే బెటర్ అనమాట. ప్రతి దాన్ని దానితో షేర్ చేసుకోవడం, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకుంటే ఇట్లనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ సేవ్ అయింది ఎవరంటే, చక్కగా ఈ అమ్మాయి సేవ్ అయిపోయింది. ఎందుకు సేవ్ అయిందంటే కోచ్ వల్ల.